హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ సంచారి ద ట్రావెలింగ్ బ్యాంకర్. ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకోబోయేది ఏంటంటే, ప్రయాగరాజ్ వెళ్ళాలని అందరికీ ఉంటుంది. ప్రయాగరాజ్ వెళ్ళాలంటే పిల్లల్ని తీసుకెళ్ళాలి, పెద్దల్ని తీసుకెళ్ళాలి. అసలు వాళ్ళని తీసుకెళ్ళచ్చా, తీసుకెళ్ళకూడదా, వెళ్తే మనకు వచ్చే ఇబ్బందులు ఏంటి, వెళ్ళిన తర్వాత అక్కడ మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, వెళ్ళటానికి ముందే మనం ఏం సిద్ధం చేసుకుని వెళ్ళాలి, ఇంకా కొన్ని మొదలైన విషయాలు ఈ వీడియోలో మనం చూస్తాం అన్నమాట. ఇక్కడ బండి నడుపుకుంటూ పోతుంది నేనేమో ఆంధ్రా నుంచి బండి తీసుకుని వెళ్ళట్లేదండి. బీహార్లోని నేనుండే ప్రదేశం నుంచి 300 కిలోమీటర్స్ నుంచి నేను బైక్ తీసుకెళ్తున్నాను. ఆల్మోస్ట్ నాకు ఒక 5 అవర్స్ బైక్ జర్నీ టైం పట్టిందనమాట. మీరు ఇక్కడ ఈ వీడియోలో చూసే జనాలందరూ కుంభమేళకి వెళ్ళే వాళ్ళే అనమాట. వీళ్ళు బస్సులో వచ్చిన వాళ్ళు, కార్లలో వచ్చిన వాళ్ళు, మిగతా వేరే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ద్వారా వచ్చిన వాళ్ళందరూ ఇక్కడ మీరు నడుచుకుంటూ పోతున్నారు కదా. ఇలా నడుచుకుంటూ పోయే వాళ్ళందరూ ప్రయాగరాజ్లోని సంఘానికి వెళ్తున్నారు అన్నమాట. ఈ ప్రయాగరాజ్లో మీరు కారులో వెళ్ళినా, బస్సులో వెళ్ళినా, మరే ఇతర ట్రాన్స్పోర్టేషన్ ద్వారా మీరు వచ్చినా, మీరు మాత్రం కంపల్సరిగా కనీసం అంటే 10 నుండి 15 కిలోమీటర్లు ఓవరాల్గా లేదా అట్లీస్ట్ ఆ ప్రదేశానికి రీచ్ అవ్వటానికన్నా మీరు బై వాక్ నడుచుకుంటూ వెళ్ళాలన్నమాట. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇంతకన్నా ముందు చూసిండేది ఎక్కడి నుంచి అంటే అది ఆల్మోస్ట్ 10-12 కిలోమీటర్స్ ముందు బైపాస్ దగ్గరే పబ్లిక్ ట్రాన్స్పోర్టు, మన ఓన్ ప్రైవేట్ వెహికల్ కార్స్ అవన్నీ. ఇప్పుడు మీరు చూస్తున్నది ప్రయాగరాజ్ ఎంట్రన్స్కి వెళ్ళడానికి మాత్రమే అరౌండ్ 5 to 6 కిలోమీటర్స్ దూరం లోపల ఉన్నారన్నమాట. ఇప్పుడు ఈ ట్రాఫిక్లో మీరు చూస్తున్నది ఏంటంటే ఆల్మోస్ట్ 1 అవర్ నుంచి నేను ఇదే ట్రాఫిక్లో ఇరుక్కుపోయాను అనమాట. ఓన్లీ వెహికల్సే కాదండి, నడుచుకుంటూ వెళ్ళే వాళ్ళు కూడా ఒక 1/2 కిలోమీటర్ వెళ్ళడానికి అట్లీస్ట్ 1 అవర్ 1/2 అవర్ పడుతుందండి. ఆ రేంజ్లో ట్రాఫిక్ జామ్ ఉంది. ఈ వెహికల్స్ అన్నీ ఏంటంటే ఇప్పుడు చూస్తున్న బైక్స్, ఇవన్నీ బైక్స్ అలౌ చేస్తున్నారు. ఈ బైక్స్ అలౌ చేస్తున్నారు, ఈ బైక్స్ మాత్రం వస్తున్నాయి. మిగతా కార్లు అవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నీ లోకల్ కార్లు లేదా వేరే వాళ్ళవి విఐపి వాళ్ళు మాత్రం వాళ్ళు ఎక్కడి నుంచి ఏ రూట్లో నుంచి వస్తున్నారు మాకు కూడా అర్థం కాలేదు. బట్ ఇది వెహికల్ పరిస్థితి. మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా, కంటిన్యూస్లీ రోడ్ అంతా జనాలు నడుచుకుంటూ పోతూనే పోతున్నారు. మీకు ఇక్కడికే అయిపోలేదు. ఇది ఓన్లీ సినిమా స్టార్టింగ్ మాత్రమే. మెయిన్ సినిమా స్టార్ట్ అయ్యేది ఎప్పుడంటే మీరు కుంభమేళకి ఎంటర్ అయిన తర్వాత అక్కడ అసలైన సినిమా స్టార్ట్ అవుతుంది. నేను మీకు మెయిన్గా ఇచ్చే సలహా ఏంటంటే అండి, కుంభమేళకి రావాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఎందుకంటే ఏదో చెప్తున్నారు 144 ఇయర్స్కి ఒకసారి వస్తుంది, ఇది మళ్ళీ వచ్చే ఛాన్స్ కాదు, ఇది ఏదో చెప్తున్నారు. ఇక్కడ మీరు మెయిన్గా గమనించాల్సింది ఏంటంటే అండి, మీరు చిన్నపిల్లల్ని, పెద్దవాళ్ళని అందరినీ తీసుకొని వస్తారన్నమాట. ఎందుకు తీసుకొస్తారంటే ఇది మళ్ళీ వచ్చే అవకాశం కాదు. 144 ఇయర్స్కి ఒక్కసారి వచ్చే అవకాశము. ఈ కుంభమేళలో మునిగితే ఈ మంచి అమృత గడియాల్లో బాగుంటుంది, ఏదో మంచి జరుగుతుందని తీసుకొస్తారు. ఆ మంచి తీసుకొని ఇది మీ లైఫ్లో ఒక మెమరబుల్ మూమెంట్గా ఉండాలని మీరు ఫిక్స్ అయ్యి వస్తారు. ఇప్పుడు అటు చూడండి, అది జస్ట్ మెయిన్ రోడ్ నుంచి కుంభమేళకి ఎంట్రన్స్. అది జస్ట్ అంటే అది ఇంకా యాక్చువల్ ఎంట్రన్స్ కాదు. ఇక్కడి నుంచి అక్కడ మీరు కనిపిస్తుంది కదా దూరంగా, అశ్వద్వార్ అంటారు దాన్ని, అశ్వద్వార్. ఇలాంటి ద్వారాలు చాలా ఉన్నాయి, చాలా ఎంట్రన్స్లు ఉన్నాయి, చాలా ద్వారాలు ఉన్నాయి. మీరు అక్కడ బ్రిడ్జ్ చూస్తున్నారు కదా, అది మెయిన్ బ్రిడ్జ్. అటు సైడ్ ఆ మెయిన్ బ్రిడ్జ్ నుంచి ఇటువైపు ఒక 10 కిలోమీటర్స్, ఆ బ్రిడ్జ్ నుంచి అటువైపు ఒక 10 కిలోమీటర్స్. మీరు అట్లీస్ట్ ఆ కుంభమేళలోకి ఎంటర్ అయిన తర్వాత ఇటుపక్క నుంచి అటుపక్కకి వెళ్ళాలన్నా, అటుపక్క నుంచి ఇటుపక్కకి వెళ్ళాలన్నా ఆల్మోస్ట్ 10 కిలోమీటర్స్ మీరు వెళ్ళాలి. మీరు ఇటు నుంచి అటు వెళ్ళాలంటే కంప్లీట్గా 20 కిలోమీటర్స్ కంపల్సరీ మీరు నడవాలి. ఓకేనా? ఇప్పుడు ఆ 20 కిలోమీటర్స్ మీరు మీతో పాటు తీసుకొచ్చిన ఫ్యామిలీ మెంబర్స్, పిల్లలు కానివ్వండి, పెద్దవాళ్ళు కావండి,
వాళ్ళ 20 కిలోమీటర్స్ నడవగలిగి ఏమి ఇబ్బందులు కాకపోతే అంతా ఓకే. లేదు ఇంకేమన్నా మనం అనుకోరాని ఇన్సిడెంట్లు, అదీ కాకుండా వాళ్ళు అలసిపోయి హెల్త్ ఇష్యూస్ వస్తే మీరు ఎంత సంతోషంగా వద్దామనుకున్నారో అది అంత బాధాకరంగా అవుతుందన్నమాట. ఇది ఒకటి. ఇంకొకటి, ఈ కుంభమేళలో మీరు ఎటు చూసినా దుమ్ము వినపడుతుంది కదా, రోడ్డు మట్టి మామూలు దుమ్ము కాదండి. మీరు ఒక 5 మినిట్స్ నోరు తెరిచి మాట్లాడితే చాలు మీ నోట్లోకి 1 కిలో పోతుంది. ఆ బండి చూడండి, ఒక కారు చూడండి ఎంత దుమ్ము దుమ్ము. మీరు వెళ్తున్న వెహికల్స్ చూడండి, మట్టితో స్నానం చేసినట్టుంది. ఇక్కడ నేను మీకు చెప్పేది ఏంటంటే అండి, పిల్లల్ని పెద్దల్ని తీసుకురావద్దండి. లేదు మాకేం ఇబ్బంది లేదు, అంతా బాగానే ఉంటుంది అంటే అది మీ రిస్క్ అనమాట. మీకు ఇంకో ఇచ్చే సజెషన్ ఏంటంటే, ఈ కుంభమేళం ఇంకా ఎక్కువ రోజులు ఉండదు. బట్ కానీ మీరు వీకెండ్స్ రావద్దండి అసలు. వీలైనంత మాత్రం వీక్ డేసే రండి. ఎందుకంటే ఈ వీకెండ్స్లో ఆల్మోస్ట్ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కానీ, ప్రైవేట్ ఎంప్లాయీస్ కానీ, వాళ్ళకి అందరికీ సండే సెలవులు ఉంటాయి. మ్యాక్సిమం వాళ్ళంతా సండేలు వచ్చేస్తారు. వీక్ డేస్ కొంచెం తక్కువ ఉంటారు జనాలు. ఓకేనా, ఇక్కడికి ఇదైపోయింది. మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదంతా కుంభమేళ లోపలే. ఇక్కడ మరి ఇంకో ఎంట్రన్స్, అక్కడి నుంచి మనం అష్టద్వార లోపల నుంచి ఎంటర్ అయిన తర్వాత ఇక్కడ ఇంకొక ద్వారం స్వస్తిక్ ద్వారం. ఆ ముందర ఇంకా 3-4 ద్వారాలు ఉంటాయి. అంటే ఇది ఒకటే వేలో. ఇంకా మీరు వేరే వేరే రూట్ల నుంచి వస్తే నంది ద్వారం ఒకటి, నాగవాసుకి ద్వారం అని, ఇక ఇట్లా వేరే వేరే రకరకాల ద్వారాలు ఉన్నాయన్నమాట. అక్కడ ఏందో చాలామంది గుంపుగా ఉన్నారు, ఏదో ఎవరో వచ్చినట్టున్నారు చూద్దాం. అరే జనాలు ఎట్ట తయారంటే కోతి నిలబడినా కూడా అరే కోతి వచ్చిందా అని చూసే టైప్ ఉన్నారండి. అక్కడ ఏం లేదు, ఒక ఫారినర్ బాబా లేదా ఒక లేడీ బాబా సాధువు వస్తే వాళ్ళ కోసం వీళ్ళు ఎగమళ్ళతో చూస్తున్నారు. ఇందాక మీకు చెప్పాను కదా, దుమ్ము బీభత్సంగా ఉంటుంది ఇక్కడని. ఇక్కడ వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఆ దుమ్ముకి ఆపడానికి ఇట్లా ట్యాంకర్లతో నీళ్లు చల్లుతున్నారనమాట. ఈ దరిద్రం ఏంటంటే, ఈ నీళ్లు చల్లటం వల్ల బురద ఒకటి, లేదు నీళ్లు చల్లకపోతే దుమ్ము ఒకటి. ఇప్పుడు మనం డైరెక్ట్గా ఘాటు దగ్గరికే వెళ్తున్నాం అన్నమాట స్నానం చేయడానికి. ఆ ఘాట్లు ఏవైతే ఉన్నాయో అక్కడ స్నానం చేయడానికి వెళ్తున్నాం. ఇక్కడ చిన్న చిన్న గుడారాలు ఉన్నాయి కదా, అందులో అఘోరి బాబాలు ఉన్నారు, నాగ సాధువులు. మీరు ఇంకొకటి ఇక్కడ గమనిస్తే ఏంటంటే, మీరు దారి పొడుగున పెద్ద పెద్ద గుడారాలు, టెంట్లు, ఆశ్రమాల టైపు ఆర్చులు పెట్టి హోర్డింగ్స్ అక్కడ కనపడుతున్నాయి కదా, ఇట్లా పెట్టి ఆల్మోస్ట్ ఈ కుంభమేళ అంతా దీనికే ప్లేస్ అయిపోయిందండి. ఏంటంటే ఇవి ఇక్కడికి వచ్చిన తర్వాత అర్థమవుతుంది, ఇండియాలో ఇంతమంది బాబాలు ఉన్నారా, అది కూడా అందరూ డబ్బులున్న బాబాలే. నార్మల్ జనాలకి అట్లీస్ట్ ప్రశాంతంగా వచ్చి ఈ కుంభమేళలో స్నానం చేసిపోవడానికి లేకుండా ఉంటే, ఇక్కడ ఇంతమంది బాబాలకి ఒక్కొక్కరికి 2 ఎకరాలు 3 ఎకరాలు ఇచ్చేసి వాళ్ళ ఆ కుటీరాలు ఏర్పాటు చేసుకున్న ఆ లోపల వాళ్ళకు నచ్చిన భక్తులని, వాళ్ళ ఫేవరెట్ విఐపి భక్తులని పిలుచుకొచ్చుకొని వాళ్ళకి సేవలు చేయించుకుంటా, ఇవన్నీ ఎంత చెప్పుకున్నా అయిపోయేది కాదులేండి. మేము డైరెక్ట్ సీదా వెళ్ళేది త్రివేణి సంగంకి అనమాట. యాక్చువల్గా ఇక్కడ మీరు వచ్చిన తర్వాత స్నానం చేయడానికి మీరనే కాదు, ఎవరైనా కూడా స్నానం చేసేది ఎందుకు వస్తారంటే యాక్చువల్ ప్రాపర్ త్రివేణి సంగంలో స్నానం చేయడానికి అనమాట. ఇక్కడ మీరు కన్ఫ్యూజ్ అయ్యేది ఏంటంటే, ప్రతి చోట్ల చాలా చోట్ల ఉన్నాయన్నమాట స్నానఘట్టాలు, ఘాట్స్. అక్కడేంటంటే ఒక చోట గంగా ఉంటుంది, ఇంకొక చోట యమున ఉంటుంది. అది మీరు సంగమం ఎక్కడ, త్రివేణి సంగమం ఎక్కడని కనుక్కొని ప్రాపర్ అక్కడికి వెళ్ళి అక్కడికి స్నానం చేయాలి. మీరు ఈ
ఇంత ఎంటర్ అయిన తర్వాత ఆ త్రివేణి సంగమానికి వెళ్ళడానికి కూడా ఆల్మోస్ట్ ఇంకొక 2-3 కిలోమీటర్స్ మళ్ళీ అక్కడ నడవాలి ప్రాపర్ త్రివేణి సంగంకి వెళ్ళడానికి. మీరు ఇక్కడికి రాకన్నా ముందే చేసుకోవాల్సిన చిన్న చిన్న ప్లానింగ్స్ ఏంటంటే, మెయిన్ మంచి చెప్పులు లేదా షూ మెత్తగా మంచిగా ఉండేవి. ఎందుకంటే మీకు అవి ఎంత కంఫర్టబుల్గా ఉంటే అంత ఎక్కువ నడచగలరు ఇబ్బంది పడకుండా. 2 మెడిసిన్స్ తెచ్చుకోండి. ఒకటి బాడీ పెయిన్స్కా, జలుబుకా, లేదా తలనొప్పికా, ఇంకేమైనా ఎమోషన్స్గా వాటికా మినిమం బేసిక్ ట్యాబ్లెట్స్ తెచ్చుకోండి. అంటే మీకు ఇక్కడ మెడికల్ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి, హాస్పిటల్స్ ఉన్నాయి. మీరు అవి క్యాచ్ చేయాలన్నా కూడా చాలా దూరం అన్నమాట, మీకు టైం పడుతుంది. మీకు పక్కనే ఉండి అందుబాటులో ఉంటే ఇబ్బంది లేదు. మీరు అది వెతకడానికి దానికోసం తిరుగుకుంటే ఇంకో కిలోమీటర్ వెళ్ళారు కదా. ఈ బేసిక్ థింగ్స్ మీరు తెచ్చుకోండి. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇది నదికి ఇటువైపే అన్నమాట. ఇది మీరు చూస్తున్నది ఇది గంగా నది. బండి పక్కన పెట్టేసి ఇప్పుడు నదికి అటు సైడ్ వెళ్ళాలంట. ఆ బ్రిడ్జ్ కనపడుతుంది కదా, ప్యాంటూన్ బ్రిడ్జెస్. ఈ ప్యాంటూన్ బ్రిడ్జ్ దాటి అటుపక్కకి వెళ్తే అక్కడ త్రివేణి సంగమం రూట్ అనమాట. చాలామంది ఇంకా అక్కడికి పోలేమో లేకపోతే తెలియకో ఎక్కడ మునిగితే ఏముందిలే అని చెప్పి ఇట్లా చాలా ఉందన్నమాట లెంత్ గంగా నది కూడా. ఇక్కడే స్నానం చేస్తున్నారు. లేదు మనం అక్కడే స్నానం చేయాలనుకున్న వాళ్ళు ఆ బ్రిడ్జ్ దాటి అట్టెళ్ళాలంటే ఇప్పుడు మీరు చూస్తున్నది బ్రిడ్జ్ నెంబర్ 6 అన్నమాట. ఇప్పుడు మా బ్రిడ్జ్ నెంబర్ 6 నుంచి అటువైపుకి వెళ్ళి ఆ జనాభాలో దాటి అక్కడి నుంచి మనం ఇంకొక 1 లేదా 1.5 కిలోమీటర్ అక్కడికి వెళ్తే సంగంకి వెళ్తామన్నమాట, త్రివేణి సంగంకి. ఇప్పుడు మీరు చూస్తున్నారు ఇది మనం ప్యాంటూన్ బ్రిడ్జ్ పైన వెళ్తున్నాం. మీరు ఇక్కడ చూడాల్సింది ఏంటంటే, ఈ యూపీ గవర్నమెంట్ అక్కడ ఉన్నాయి కదా మీకు ఫ్లోటింగ్ బ్రిడ్జెస్, ప్యాంటూన్ బ్రిడ్జెస్ అంటారు అనమాట. 30 ప్యాంటూన్ బ్రిడ్జెస్ కన్స్ట్రక్ట్ చేశారు. కానీ మీకు అవైలబుల్లో ఉండేది హార్డ్లీ 2 to 3 లేదా 4 ప్యాంటూన్ బ్రిడ్జెస్ మాత్రమే మీకు అవైలబుల్ చేశారు. ఇప్పుడు అటు పక్క చూస్తున్నారు కదా, ఆ బ్రిడ్జ్లు అన్నీ ఖాళీ, ఎవరిని అలో చేయట్లేదు. ఎంతమంది వచ్చినా మీరు ఇందులోనే పోండి. అటు నుంచి ఎగ్జిట్ అయ్యేటప్పుడు 1-2 మాత్రమే. మరి అన్ని బ్రిడ్జిలు ఎవరి కోసం కట్టారో మరి. ఇప్పుడండి మనం త్రివేణి సంగంకి వచ్చామన్నమాట. ఇది త్రివేణి సంగం. ఆల్మోస్ట్ మీరు అక్కడ మేబీ చూడొచ్చు వాటర్ డిఫరెన్షియేషన్, 2 రివర్స్ కలుస్తున్నాయి. మేబీ ఇటు సైడ్ ఒక వాటర్ కలర్ ఉన్నాయి, అటు సైడ్ వాటర్ కలర్ ఉన్నాయి. ఈ వీడియోలో అంతగా డిఫరెన్షియేట్ చేయలేములేండి. ఇప్పుడు చూపిస్తే అందులో ఎంతమంది జనాలు ఉన్నారు. మొత్తం చుట్టుపక్కల ఇటు సైడ్ నుంచి అటువైపు ఉన్నారు. అది ఇంకా వేరు. దీన్ని నోస్ పాయింట్ అంటారనమాట. ఈ నోస్ పాయింట్ ఎందుకంటారంటే ఇది నోస్ షేప్లో ఉంటుంది కాబట్టి దీన్ని నోస్ పాయింట్ ఉంటారు. మీరు చూడండి, జన సందోహం చూడండి, ఎన్ని లక్షల మంది ఉన్నారు. అందరూ చూడండి చక్కగా ఎంతమంది ఉన్నారు. అందులో మీరు ఉండాలనుకుంటున్నారా, ఉండకూడదు అనుకుంటున్నారా, వచ్చి జాగ్రత్తగా వెళ్దాం అనుకుంటున్నారా, ఏమనేది అంత మీ ఇష్టం. మీకు ఇందాక ఇంకొకటి చెప్పలేదండి జాగ్రత్తలు. మీరు ట్యాబ్లెట్స్ ఇవన్నీ తెచ్చుకుంటారు. దాంతోపాటు అట్లీస్ట్ కొంచెం ఫుడ్ క్యారీ చేయండి. ఈవెన్ బిస్కెట్స్ కానీ ఫ్రూట్స్ కానీ అట్లా అని చెప్పి కేజీలు కాదు, మినిమం ఆకలి వేస్తే కొంచెం తిని ఏదో అడ్జస్ట్ చేసుకునేలాగా. ఇవి చాలామంది చెప్తున్నారు అన్నదానాలు చేస్తున్నారు, అది చేస్తున్నారు, ఇంకా అవి ఇవన్నీ, కానీ మీకు అవి కనపడినా మీరు క్యూలల్లో నిలబడుకుని 1-2 కనపడితే ఆ క్యూలల్లో మీకు అవ్వదు. ఏంటంటే మీరు అన్ని కిలోమీటర్లు నడిచిన తర్వాత మీరు నీళ్లు సరిగ్గా తాక్క, ఫుడ్ సరిగ్గా తినక నీరసం వచ్చి అక్కడికే పడిపోతారు. సో మినిమం కొంచెం ఫుడ్ తెచ్చుకోండి. మీకు కొంచెం అట్లీస్ట్ కొంచెం తెచ్చుకొని అవసరం వచ్చినప్పుడు దాన్ని తినండి. అది ఒకటి. ఇంకేంటంటే ఇక్కడ వీలైనంత వరకు ఇక్కడ రండి, గంగాలో స్నానం చేయండి, త్రివేణి సంగంలో వీలైన తొందరగా ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. ఇక్కడ మీరు చూడాల్సిన గుళ్ళు 2 ఉన్నాయండి. ఒకటి మెయిన్ లైటా హువా హనుమాన్ లేదా బడా హనుమాన్, అంటే ఇక్కడ హనుమంతుడు పడుకొని ఉంటాడు, అదొకటి. 2 ఇంకొకటి నాగవాసుకి గుడి అనమాట. ఇవి 2 మెయిన్ చూడండి. ఇంకోటి ఏంటంటే ఈ హనుమంతుడు గుడి మీరు దర్శనం చేసుకోలేరు. ఆ లైన్ కూడా ఇంకో కిలోమీటర్ ఉంటుంది. నాగవాసుకి గుడి అనుకో, అది ఇక్కడ నుంచి 6 కిలోమీటర్స్ దూరం ఉంటుంది.
వీటన్నిటిలో నాకు మంచిగా అనిపించింది ఏంటంటే ఇది ఒకటేనండి. 100 రూపీస్కే ఏం ఇబ్బంది లేకుండా పడుకోవడానికి అకామిడేషన్ దొరుకుతుంది. ఎక్కడంటే సెక్టర్ నెంబర్ 6లో లాస్ట్ ఎండింగ్లో ఇది 3 షెడ్స్ కన్స్ట్రక్ట్ చేశారనమాట. ఒక్కో దాంట్లో 250 కెపాసిటీ. అది కూడా మాకు ఎట్లా తెలిసిందంటే ఒక పెద్ద మనిషి టీ తాగడానికి వెళ్తే అక్కడ చెప్పితే మాకు వెళ్ళింది దొరికిందనమాట. నైట్ అక్కడ రెస్ట్ తీసుకున్న తర్వాత ఎందుకో మళ్ళీ పొద్దున్నే స్నానం చేయాలనిపించి గంగా నదిలో మార్నింగ్ 5:30కి లేచి మళ్ళీ వెళ్ళడం జరిగిందనమాట. ఇప్పుడు కూడా బైక్ చాలా దూరం అలా చేయలేదు, ఒక 3 కిలోమీటర్స్ మళ్ళీ అక్కడి నుంచి నడవాల్సి వచ్చింది. చూడండి ఎంతమంది జనాలు ఉన్నారు పొద్దున్నే కూడా. పొద్దున్నే ఎర్లీ మార్నింగ్ సన్ రైజ్ చాలా బాగా అనిపించింది పొద్దున్నే మాత్రం. ఆ సూర్యుడు అప్పుడే మెల్లగా పైకి లేస్తూ చాలా చక్కగా అనిపించింది. అప్పుడు పొద్దున్న కూడా చూడండి ఎంతమంది లక్షల జనాలు ఉన్నారు. మీరు సాఫీగా అయిపోవాలనుకుంటే ఎర్లీ మార్నింగ్ 1 గంట 2 గంటలు 3-4 లోపు వచ్చి స్నానం చేసి వెళ్ళిపోండి. లేదంటే ఈవినింగ్ టైమ్స్లో వచ్చి మంచిగా స్నానం చేసుకొని వీలైనంతవరకు అక్కడి నుంచి బయటపడిపోవడం మంచిది. ఇదొకటి. ఇంకొకటి మీకు అకామిడేషన్ కావాలంటే సెక్టర్ నెంబర్ 6లో లాస్ట్ ఎండింగ్ వెళ్ళిన తర్వాత అక్కడ దొరుకుతాయి అనమాట. వరుసగా 3 షెడ్లు ఏర్పాటు చేసి ఉంటారు. అక్కడికి వెళ్ళి దొరికితే ఇస్తారనమాట. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇవే ఆ 3 షెడ్స్ అనమాట. ఇవి చెప్పుకోవడానికి అంత గ్రేటు కాదు, అంత తీసి పడేసేవి కాదు. మీరు అలసిపోయి ఎక్కడ పడితే అక్కడ పడుకునే స్టేజ్లో వచ్చిన టైంకి ఇవే మీకు పనికొస్తాయి. కాబట్టి మీరు ఉండాలనుకుంటే లేదా తప్పదనుకుంటే అక్కడికి వెళ్ళి ట్రై చేస్తే మీకు దొరకవచ్చు. ఆ పొద్దున్నే 5:30కి స్నానం కంప్లీట్ చేసి వచ్చిన తర్వాత ఇప్పుడు టైం 8 అయిందండి. చూడండి జనాలు ఎంతమంది జనాలు ఉన్నారు. మీరు ఇంకా అక్కడ చూడాలనుకుంటే టైం ఉంటే సెక్టర్ నెంబర్ 6కి వెళ్ళిన తర్వాత మన వెంకటేశ్వర స్వామి గుడి నమూనా గుడి ఒకటి కన్స్ట్రక్ట్ చేసినారు. ఇంకొకటి 1,05,00,000 రుద్రాక్షలతో 12 జ్యోతిర్లింగాలను కన్స్ట్రక్ట్ చేసినారు. ఇంకా 12 జ్యోతిర్లింగాలు గుడులను కన్స్ట్రక్ట్ చేశారు. ఇంకా చాలా ఉన్నాయి. వెళ్ళాలంటే అక్కడికి వెళ్ళి ఒకసారి చూడండి. ఇప్పుడు మనం నాగసాధువులు చూడండి, చిన్న గుడాలు. ఈ చిన్న గుడాల్లో సింగిల్ అఖాడాలు అంటారు. అఖాడాలంటే ఒక గ్రూప్ ఆఫ్ సాధుస్ అన్నమాట. వాళ్ళకు ఎందులో లేకుండా వాళ్ళే ఇండివిజువల్గా ఉండేవాళ్ళు ఇట్లాంటి చిన్న వాటిలలో ఉన్నారు. మీరు ఇందాక ఇంకోటి చూశారు కదా, పెద్ద షెడ్లలో పెద్ద ఆర్చులు ఎంట్రన్స్లు ఉండి అందులో ఒక గ్రూప్గా ఉండే సాధువులందరూ అందులో ఉన్నారు. అందులో కూడా అఘోరాలు ఉన్నారు, ఇక్కడ అఘోరాలు ఉన్నారు. మీకు ఇంకొకటి నేను చెప్పేది ఏంటంటే అఘోరాల దగ్గరికి వెళ్తే వీలైనంత వరకు చాలా తక్కువగా లిమిటెడ్గా బిహేవ్ చేయాలి. ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా బిహేవ్ చేస్తారు. ఒకరు మంచిగా మాట్లాడి మీకు ఏమైనా డౌట్లు అడిగితే చెప్పచ్చు, ఆశీర్వదించవచ్చు. ఇంకొంతమంది డబ్బులు అడగచ్చు, లేదంటే ఇంకొంతమంది చిరాకు వచ్చి మిమ్మల్ని కొడతారు. ఎందుకంటే వీలైనంతవరకు మన జాగ్రత్తలు మనం ఉండడం బెస్ట్. కాబట్టి అంతా దూరం వెళ్ళి వాళ్ళతో దెబ్బలు తిన్న కన్నా మంచిగా వాళ్ళని చూసి వాళ్ళకి దండం పెట్టుకొని వీళ్ళకి దానం చేయండి, కుదిరితే ఆశీర్వాదం తీసుకోండి. మీకు ఈ కుంభమేళలో రకరకాల సాధువులు, అఘోరాలు, బాబాలు, ఏపీలు ఎవరైనా కనపడవచ్చు. చూసి మీరు ఎక్కువగా ఓవర్గా రియాక్ట్ అవ్వకుండా మంచిగా జాగ్రత్తగా వెళ్ళి తిరిగేసరండి. మీకు ఈ వీడియో బాగా పనికొస్తుందని ఆశిస్తున్నాను. వేరే వాళ్ళకి ఇబ్బంది కలిగించద్దండి, మీరు వేరే వాళ్ళ వల్ల ఇబ్బంది పడద్దండి. మంచిగా వెళ్ళండి. మంచిగా గంగా నదిలో త్రివేణి సంగమంలో స్నానం చేసి మీ ప్రయాణాన్ని సుఖవంతం చేసుకోండి. జై హింద్.